దేశంలోనే తొలి ఎర్త్ యూనివర్సిటీ అందుబాటులోకి వచ్చింది. ఖనిజాలకు పుట్టినిల్లైన కొత్తగూడెంలో ఎర్త్ యూనివర్సిటీని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. 300 ఎకరాల్లో 1000 కోట్ల రూపాయలతో యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేసింది ప్రభుత్వం. దీనికి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీగా పేరు పెట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో జియోగ్రఫీకి సంబంధించి 1-2 కోర్సెస్ మాత్రమే ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీతో సహా ఐఐటి, ముంబై యూనివర్సిటీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అయితే ఈ కోర్సెస్ చదివిన వారికి దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు అధికంగా ఉన్నాయి. దీన్ని ఫోకస్ లో పెట్టుకుని సీఎం రేవంత్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఎర్త్ సైన్స్ యూనివర్సిటీలో ఇప్పటికే అకాడమిక్ ఇయర్ కూడా ప్రారంభమైంది. 2025-26 విద్యా సంవత్సరానికి నుంచి ఎన్విరాన్మెంటల్ సైన్స్ కోర్సెస్ తో పాటుగా బీఎస్సీ, ఎంఎస్సీ, జియాలజీ కోర్సెస్ ని అందిస్తున్నారు. వీటికి సంబంధించి దోస్త్ ద్వారా అడ్మిషన్స్ జరిగాయి. లో స్కూల్ ఆఫ్ మైన్స్ పేరుతో మొదలైన కాలేజ్ సీఎం రేవంత్ చొరవతో ఎర్త్ యూనివర్సిటీగా అవతరించింది. మొదట్లో ఇక్కడ కేవలం మైనింగ్, ఇంజనీరింగ్ మాత్రమే బోధించేవారు. ఓయూ సొంత నిధులతో స్వతంత్ర యూనిట్ గా అవతరించిన ఈ కాలేజ్ జియాలజీ కోర్సును అందించింది. అప్పటి నుంచి ఈ కాలేజీలో బీఈ మైనింగ్, ఇంజనీరింగ్, ఎంఎస్సీ జియాలజీ సబ్జెక్ట్స్ ని మాత్రమే చెప్పేవారు. 1993లో ఈ కాలేజీని కేయూ పరిధిలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత దీని దశ తిరిగింది. ఆ మరుసటి ఏడాది నుంచి అంటే 1994 నుంచి సిఎస్ఈ, ట్రిపుల్ ఈ గ్రూపులను ప్రవేశపెట్టారు. అయితే 2011లో అప్పటి ప్రభుత్వం మరో 2 గ్రూపులు ఈసీఈ, ఐటీలను చేర్చింది.